తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. గతంలో బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ఘటన అప్పట్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆయన ఇంటి వద్ద భారీగా భద్రతనైతే పెంచారు. అయితే ఎంత భద్రత పెంచినా సల్మాన్ ఇంటి వద్ద ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది. తాజాగా సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఓ మహిళా ఆగంతకురాలు ప్రవేశించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. హీరో సైఫ్ అలీ ఖాన్ హత్యాయత్నం ఉదంతం మరొక ముందే మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. హీరో సల్మాన్ ఖాన్ కు ముంబైలోని బాంద్రాలో గల గెలాక్సీ అపార్ట్మెంట్లోకి మే 20న రాత్రి 23 ఏళ్ల యువకుడు చొరబడి సల్మాన్ ను కలవాలని నానా హంగామా చేయడంతో సెక్యూరిటీ అతన్ని బలవంతంగా బయటకు పంపింది. అదే రోజు రాత్రి మరోసారి ఆ యువకుడు కారు వెనకాల నక్కి ఇంట్లోకి ప్రవేశించడంతో సెక్యూరిటీ అడ్డుకుని బాంద్రా పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడు ఛత్తీస్గఢ్ కు చెందిన జితేంద్ర కుమార్ గా గుర్తించారు. అతను సల్మాన్ ఖాన్ అభిమానని, సల్మాన్ ను కలవడానికి ప్రయత్నించాడని, ఎటువంటి ఆయుధాలు అతని వద్ద లేవని పోలీసుల విచారణలో తేలింది. ఇదిలా ఉంటే ఆ ఘటన జరిగి 48 గంటలు కూడా కాకముందే మరో మహిళ సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. అయితే గుర్తు తెలియని మహిళను గమనించిన సల్మాన్ పర్సనల్ సెక్యూరిటీ ఆమెను అడ్డుకుని పోలీసులకు అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే మే 20న రాత్రి ఓ యువకుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద హల్చల్ చేసిన ఘటన మరొక ముందే అంటే 48 గంటల్లో మరో ఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ ను లేపేస్తామంటూ గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గతేడాది ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపారు. ఆ ఘటన తర్వాత అలర్ట్ అయిన ముంబై పోలీసులు సల్మాన్ కు Y+ సెక్యూరిటీని కల్పించారు. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం సల్మాన్ భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.